హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, డిటిపి డిజైనర్. సో ఈరోజు తెలుగు టైపింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. తెలుగు టైపింగ్లో తెలుగు భాష నేర్చుకుందాం, తెలుగు జాతిని పెంచుదాం. అదేవిధంగా ఈరోజు మనం అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ ద్వారా యాపిల్ కీబోర్డ్ యొక్క లింక్తో తెలుగు టైపింగ్ నేర్చుకోవాలి. తెలుగు టైపింగ్ ఎలా నేర్చుకోవాలనేది తెలుసుకుందాం. అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ముందుగా క్రింద తెలిపిన ఉదాహరణకి అనుసరించండి. ఈ ప్రక్రియ ద్వారా తెలుగు టైపింగ్ సులభంగా నేర్చుకోవచ్చు. మీ కీబోర్డ్లో ఏ అక్షరాన్ని ప్రెస్ చేసినా తెలుగు టైపింగ్ తెలుగు పదాలు వస్తాయి. అదేవిధంగా ఉదాహరణకి ముందుగా క్యూ ప్రెస్ చేసినట్టయితే ఆ వస్తుంది, ఈ ప్రెస్ చేసినట్టయితే రెండో ఆ వస్తుంది, ఆర్ ప్రెస్ చేసినట్టయితే ఈ వస్తుంది, డబ్ల్యూ ప్రెస్ చేసినట్టయితే ఈ వస్తుంది. అదేవిధంగా కే ప్రెస్ చేసినట్టయితే కా వస్తుంది, షిఫ్ట్ ప్లస్ జే ప్రెస్ చేసినట్టయితే ఒత్తు కా వస్తుంది, ఎక్స్ ప్రెస్ చేసినట్టయితే గా వస్తుంది, షిఫ్ట్ ప్లస్ ఎక్స్ ప్రెస్ చేసినట్టయితే గా వస్తుంది. అదేవిధంగా ఎస్ ప్రెస్ చేసినట్టయితే తా వస్తుంది. ఇలా బండ వరకు మనకి కీస్ వస్తాయి. గుడింతాల యొక్క ఉదాహరణ, గుడింతాలు ఏ విధంగా వస్తాయని చెప్తాను. జే అంటే కా, ఇక్కడ ఉదాహరణ ఇక్కడ తెలిపినట్టుగా పైన తెలిపినట్టుగా జే అంటే కా. జే ప్లస్ ఈ కొట్టినట్టయితే కాకు దీర్ఘమిస్తే కా వస్తుంది. జే ప్లస్ ఆర్ కొట్టినట్టయితే కా గుడిస్తే కీ వస్తుంది. అంటే ఇది ఎందుకు ఇలా వస్తుంది అంటే మీకు చెప్తాను. ఇక్కడ రెండో ఈని ఇంగ్లీష్ లెటర్ ఈ కొట్టినట్టయితే రెండో వస్తుంది. అంటే మొదట ఆ క్యూ కొట్టినట్టయితే ఆ వస్తుంది, రెండో ఈ కొట్టినట్టయితే రెండో ఆ వస్తుంది, ఈ. అలాగే ఆర్ కొట్టినట్టయితే ఈ వస్తుంది, డబ్ల్యూ కొట్టినట్టయితే ఈ వస్తుంది. అదే విధంగా ఊ కొట్టినట్టయితే ఐ ప్రెస్ చేసినట్టయితే ఊ వస్తుంది. ఈ విధంగా మనం అకారం మకారాల గురించి విని ఉంటాం. అకారం మకారాలు అంటే తెలుగు భాష వాడుకలో ఉన్నప్పుడు అవి పలికే స్వరాలు అన్నమాట. ఆ, ఈ, ఊ, ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు ఊ అనే అక్షరం ఒక స్వరం ఏం పలుకుతుంది? ఊ అనే ఆ స్వరం పలుకుతుంది. అంటే ఎగ్జాంపుల్ నేను జే ప్రెస్ చేసినట్టయితే జే ప్లస్ ప్రెస్ చేసిన జే కీబోర్డ్లో ప్రెస్ చేసినట్టయితే కా వస్తుంది. దానికి స్వరం ఊ అనగా ఇచ్చినట్టయితే ఊ కాకు మిస్తే కు వస్తుంది. అంటే కాకి స్వరం ఊ కలిపినట్టయితే కు అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు జే ప్లస్ గుడింతాలలో జే ప్లస్ ఐ ప్రెస్ చేసినట్టయితే కు వస్తుంది. అదేవిధంగా జే ప్లస్ ఈ ప్రెస్ చేసినట్టయితే రెండో ఈ వస్తుంది, ఈ ప్రెస్ చేసినట్టయితే రెండో వస్తుంది. జే ప్లస్ ఈ కొడితే ఆ వస్తుంది, జే ప్లస్ ఆర్ కొడితే కీ అవుతుంది, జే ప్లస్ డబ్ల్యూ కొడితే కీ అవుతుంది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ స్వరాల కలయికలోనే తెలుగు టైపింగ్ ఆధారపడి ఉంది. మీకు ఈజీగా సులభంగా అర్థం అవ్వాలంటే ఇదే విధంగా నేర్చుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఈ ప్రెస్ చేసినట్టయితే రెండో ఆ వస్తుంది, డబ్ల్యూ ప్రెస్ చేసినట్టయితే రెండో ఈ వస్తుంది, ఇది ఏ స్వరంలో ఉంది? ఈ అనే స్వరంలో ఉంది. అంటే మనం ఒక లెటర్ కా లెటర్ తీసుకున్నాం కాబట్టి జే ప్లస్ ఈ కొట్టాలంటే జే ప్లస్ డబ్ల్యూ కొట్టాలి. జే ప్లస్ డబ్ల్యూ కొట్టినట్టయితే జే ప్లస్ డబ్ల్యూ, జే ప్లస్ ఇక్కడ జే ప్లస్ డబ్ల్యూ కొట్టినట్టయితే కీ అని పలుకుతుంది. అదే జే ప్లస్ ఐ కొట్టినట్టయితే కు పలుకుతుంది. జే ప్లస్ ఐ ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? ఐ అనే అక్షరం ఊ లెటర్ ప్రెస్ అవుతుంది. ఇక్కడ ఊ అంటే స్వరం ఊ. పీ కొట్టినట్టయితే ఊ పలుకుతుంది. అంటే కాకొమ్మిస్తూ కూ రావాలంటే పీ కొట్టవలసి ఉంటుంది, జే ప్లస్ పీ కొట్టవలసి ఉంటుంది.
అదేవిధంగా ఇక్కడ చూపిస్తాం చూడండి. జే ప్లస్ పి కొట్టినట్టయితే కు వస్తుంది. ఇలా ఈ విధంగా మీకు టైపింగ్ చేయడం కూడా నేర్పిస్తాను. ఇప్పుడు కీబోర్డ్లో అనుస్క్రిప్ట్ ఇన్స్టాల్ చేశాను. యాపిల్ కీబోర్డు యూజ్ చేస్తున్నాను. తెలుగు యాపిల్ ఓకే క్లిక్ చేసి జే కొట్టాను, కా వచ్చింది. జే కొట్టిన వెంటనే ఐ కనుక కొట్టినట్టయితే కు వస్తుంది. అదేవిధంగా జే కొట్టిన వెంటనే డబ్ల్యూ కొట్టినట్టయితే కీ వస్తుంది. అదేవిధంగా జే కొట్టిన వెంటనే ఈ కొట్టినట్టయితే కా వస్తుంది. అంతే కదా, కాకు దీర్ఘమిస్తే కా అంటే ఈ అంటే రెండో ఈ అనమాట. జే ప్లస్ ఐ అంటే ఊ, రెండో ఊ కావాలంటే పి. జే ప్లస్ పి కూ వస్తుంది అనమాట. ఈ విధంగా గుణింతాలు కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం అక్షరాలు ఎలా వస్తాయో నేర్చుకున్నాం, గుణింతాలు ఎలా వస్తాయో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒత్తులు ఎలా వస్తాయో నేర్చుకుందాం. అన్ని ఒత్తులను హెచ్ లింక్తో ఉపయోగించండి. ఒత్తుల ఉదాహరణ ఇట్లా ఉంటుంది. జే ప్లస్ హెచ్ కొట్టినట్టయితే ఈ సింబల్ వస్తుంది. జే ప్లస్ హెచ్ ప్లస్ జే అంటే జే ప్లస్ అంటే ప్లస్ కాదండి, ప్లస్ అంటే మరియు అని అర్థం. జే మరియు హెచ్ మరియు జే కొట్టినట్టయితే ఒత్తుగా వస్తుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ జే కొట్టాను, కా వెంటనే హెచ్ కొట్టినట్టయితే ఈ సింబల్ వస్తుంది. మీరు ఈ కీబోర్డ్లో ఏ లెటర్ అయితే ప్రెస్ చేస్తారో ఆ లెటర్ యొక్క అక్షరం ఒత్తు వస్తుంది. సపోజ్ నేను డి కొట్టాను అంటే కాకు డి అంటే దా ఒత్తు వచ్చింది. సపోజ్ కాకి జే వస్తుంది. కా ఒత్తే రావాలి అంటే హెచ్ కొట్టిన తర్వాత వెంటనే జే కొట్టినట్టయితే కా వస్తుంది. ఈ విధంగా ఏ ఒత్తు అయినా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను మా తీసుకుంటున్నాను. మా అంటే బి కొట్టినట్టయితే మా వస్తుంది. మా అక్షరానికి మా ఒత్తే రావాలి అంటే హెచ్ కొట్టి బి కొట్టినట్టయితే మా అక్షరం వస్తుంది, మా ఒత్తు వస్తుంది. అంటే ఇప్పుడు క్యూ ప్రెస్ చేశాను, ఆ వచ్చింది. బి ప్రెస్ చేశాను, మా వచ్చింది. వెంటనే హెచ్ ప్రెస్ చేసి మళ్ళీ వెంటనే బి ప్రెస్ చేసినట్టయితే అమ్మ వస్తుంది. ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ధన్యవాదాలు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సో ఈ విధంగా మనం తెలుగు టైపింగ్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి మరొకసారి చూడండి. ఇది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఉదాహరణకి ఇట్లా వస్తుంది. క్యూ కొట్టినట్టయితే ఆ, క్యూ కొట్టినట్టయితే ఆ, ఈ కొట్టినట్టయితే ఈ, ఆర్ కొట్టినట్టయితే ఈ, డబ్ల్యూ కొట్టినట్టయితే ఈ, ఇట్లా వస్తాయి. ఇవి నోట్ చేసుకోండి, లేకపోతే చదువుకోండి. బండి వరకు వస్తుంది. గుణింతాల యొక్క సముదాయం ఎలా ఉంటుంది? కా నుంచి కమ్ కహా వరకు ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఒత్తులు ఉపయోగించినట్టయితే ఈ విధంగా నేర్చుకోండి. అన్ని ఒత్తులను హెచ్ లింక్తో ఉపయోగించండి. ఒత్తుల యొక్క ఉదాహరణ ఇలా ఉంటుంది. ఇక్కడ జే మరియు హెచ్ కొట్టాం కాబట్టి ఇలా వచ్చింది. జే కాకుండా వేరే